పల్లీ చట్నీని ఈ విధంగా ట్రై చేయండి. టిఫిన్ పక్కన పెట్టేసి చట్నీని తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక కడాయిలోకి వేరుశనగ గుండ్లు వేసుకొని దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 7 నిమిషాల పాటు వేయించుకోండి. పల్లీలు చక్కగా వేగిపోతాయి. ఆ తర్వాతకి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర, అలాగే 2 వెల్లుల్లి, అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువ ఏం కాదండి, కారం లేవు, అందుకని కొంచెం ఎక్కువ వేసాను. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్క పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి పల్లీలు, మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు వేసి మిక్సీ పట్టుకొని ఆ తర్వాతకి వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ చట్నీలాగా ప్రిపేర్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు చేసుకోవడానికి ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ. ఏ టిఫిన్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.